ప్రజల చేతిలో బలమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటి చెప్పండి? ఏంటి ఆయుధం? వినబల్లా ఏంటి? గట్టిగా, కొంచెం గట్టిగా. ఓటు మనకు కత్తి లాంటి ఆయుధం. గన్నులో బుల్లెట్ ఎలా ఉంటుంది, అలాంటి ఆయుధం ఓటు. ఎలాంటి పార్టీ వాడికైనా, ఏ నాయకుడికైనా బుద్ధి చెప్పి జుట్టు పట్టి నేలకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టచ్చు మన ఓటుతో. మనకు స్కూల్ కావాలన్నా ఓటుతో సమాధానం చెప్పాలి. మనకు నీళ్లు కావాలన్నా ఓటు వాడాలి. మనకు హాస్పిటల్ కావాలన్నా ఓటు వాడాలి. మనకు రోడ్లు సరిగ్గా పడాలన్నా ఓటు వాడాలి. ఓటు మన ఆయుధం. ఈ ఆయుధంతో ఎంతటి వాడికైనా పాఠం చెప్పచ్చు మనం. ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. తెలిసిన ప్రజల్ని కొన్ని సందర్భాల్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు మభ్యపెట్టి మారేడుకాయ చేసి చందమామ కథలు చెప్పి గాల్లో మెడలు కట్టి మీకు అది చేస్తాం, రోడ్లు వేస్తాం, నీళ్లు తెప్పిస్తాం, స్కూళ్లు కట్టిస్తాం, హాస్పిటల్ కట్టిస్తామని కళ్ళబొల్లి కట్టు కబుదలు చెప్పి మన నెత్తి మీద టోపి పెట్టి మన ఓట్లు తీసుకుని వాళ్ళు లగ్జరీగా సౌకర్యవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే మనమేమో బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులుగా బ్రతుకుతున్నాం. మన పిల్లలకి సరైన చదువులు లేవు, మన యువతకి సరైన ఉద్యోగాలు లేవు, మన గ్రామంలో నీళ్లు లేవు సరిగ్గా, మన ఊరికి సరైన రోడ్లు లేవు, మన గ్రామంలో హాస్పిటల్ లేదు, మన ఆడవాళ్ళకి మహిళలకి భద్రత లేదు. ఇదేం ప్రభుత్వం? ఇదేమి రాజ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా స్వతంత్ర భారతం? ఎక్కడికి వెళ్ళిపోతుంది రాజకీయం? ఏం చేస్తున్న రాజకీయ నాయకులు అంటే సామాన్య ప్రజలతో ఆటలాడుతున్నారు. ఏమాడుతున్నారు? ఆటలాడుతున్నారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఏం చేయలేరా అన్నటువంటి నిర్లక్ష్యం. ఈరోజు ఇన్ని సమస్యలతో మీరున్నారు. వాళ్ళకి భయం ఉందా? రేపటి రోజున ఎన్నికలు వస్తే మాకు ఓటేరేమో అన్న భయం ఎక్కడ కనపడుతుందా? లేదు. ఎందుకు తెలుసా? చివరాఖరిని వస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి గడ్డం పట్టుకుని సోపేసి రంగులేసి మంచి మాటలు చెప్పి వీలైతే ఓటుకి నోటిచ్చి మిమ్మల్ని తాకట్టు పెట్టుకొని చివరిలో మా నాయకుడు మంచోడే అని అనిపించుకొని మీ ఓటుని దోచుకుంటారు. పరిస్థితులు మారాలి అంటే మనం మారాలా. మనం మారితే నిజమైన న్యాయవంతమైనటువంటి నాయకత్వం, పాలన, పరిపాలన మనకు అందుతుంది. ఇంకెంతకాలం ఏడుస్తూ కూర్చుంటాం? ఎంతకాలం చేతులు చాపి కూర్చుంటాం? ఈరోజు ప్రజలు సమస్యలను తీసుకుని వెళ్తే అపాయింట్మెంట్లు ఇవ్వట్లా, ఎమ్మెల్యేలు కలెక్టర్లు పట్టించుకోవట్లా, డిఓలు పట్టించుకోరు, ఏఈలు పట్టించుకోరు. మన సమస్యలు వాళ్ళకి అసలు ఖాతరు లేదనమాట. ఎందుకు తెలుసా? వాడికి ఉంటే కదా సమస్య, మన సమస్య వాడికి సమస్య కాదు. ఎంతసేపు మన పేదవాళ్ళ గుడిసెల మీద మేడలు కట్టుకొని వాళ్ళు సుఖభోగాలను అనుభవించడమే తప్ప మా ప్రజలే, నా నియోజకవర్గంలో ఉన్న నా ఓటర్లే, వాళ్ళ ఓట్లే కదా ఈ రోజు నన్ను కారులో తిప్పుతున్నాయి. నా ప్రజల ఓట్లే కదా ఈ రోజు నేను ఏసుల్లో తిప్పుతున్నాయి. నా ప్రజలు వేసిన ఓట్లే కదా ఈ రోజు నాకు విలువైన లక్షలు పెట్టుకుని ఆభరణాలు ఇచ్చాయి, వస్త్రాలు ఇచ్చాయి. ఈరోజు నా ప్రజలు వేసిన ఓట్ల వల్లే కదా నా బిడ్డలు, నా కుటుంబం బాగుంది. అరే నేను ఇంత గొప్పగా బతుకుతున్నానంటే నా ప్రజలు వేసిన ఓట్లే కదా. ఆ ఓటర్లకు ఏం కావాలో చూద్దాం అని ఒక్కడున్నా వస్తున్నాడు మన గ్రామాల చుట్టూ ఎన్నికల సమయంలో తప్ప? వస్తున్నాడమ్మా? పరామర్శించడానికి వస్తున్నారు నాయకులు. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? పేరు తెలుసా మీకు? మచ్చిలింగమా? వచ్చారా? ఈ గ్రామానికి ఏం కావాలని వచ్చాడా? ఏ గ్రామంకి వెళ్ళినా ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు
ఒక ఎస్సీ కులానికి చెందిన వాణ్ణి, పేదల సమస్యలు తెలిసిన వాణ్ణి, అరకు నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ పాదయాత్ర 18 నెలల పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చేయబోతున్నాను. మన ఎస్సీ ఎస్టీలను తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి. అధ్యక్ష, మా ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గొంతెత్తి చెప్పడానికి మన వర్గంలో నుంచి ఒక్కరిని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాలా వద్దా? గట్టిగా గట్టిగా వినబల్లా కూర్చోబెట్టాలి. మనకంటూ ఒక గొంతు ఉండాలి. మన ఎస్టీ వర్గానికి ఒక ఘనమైన గొంతుకు కావాలి. ఎలాంటి ఎన్నుకోవాలో తెలుసా? నా తెగ కోసం, నా జాతి కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను ప్రాణమైన ఇవ్వటానికి వెనకాడను అనేటోని ఎన్నుకోవాలి. మనం డబ్బుల కోసం అమ్ముడు పోయేవాడిని, డబ్బుల కోసం బతుకుని తాకట్టు పెట్టుకునేవాడిని, స్వలాభం స్వార్థం చూసుకునేవాడిని కాదు. నా గ్రామాలు, నా నియోజకవర్గం, నా ప్రజలు, వాళ్ళ క్షేమమే నా క్షేమం, వాళ్ళ ఆరోగ్యమే నా ఆరోగ్యం, వాళ్ళ బతుకే నా బతుకు, వాళ్ళ నవ్వే నా నవ్వు అనుకునేటువంటి ఒక మంచివాణ్ణి, న్యాయవంతుణ్ణి, నిజాయితీ పరుణ్ణి, డబ్బులు కమ్ముడు పోయినటువంటి మన సమస్యల మీద ప్రాణాలకు తెగించి ప్రశ్నించగలిగే ధైర్యవంతుణ్ణి ఎన్నుకోవాలి మనం. అవునా కదా? ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కునేవాడే ఎప్పుడు మీకు సేవ చేయటం. మనకు కావాల్సింది ప్రజా నాయకుడు కాదు, మనకు కావాల్సింది ప్రజా సేవకుడు. అవునా కదా? నాయకులు ఎందుకు ఉన్నారంటే ప్రజలకు సేవ చేయటానికి. ఈరోజు అర్థం మార్చేశారు. నాయకులు ఎందుకు ఉన్నారంటే ప్రజల నెత్తి మీద నాట్యం ఆడడానికి. ప్రజల కన్నీళ్లకు అర్థం తెలీదు, ప్రజలు పడుతున్న పాటలు తెలీదు. రండి వచ్చి మా రోడ్లలో తిరగండి, మీకు అర్థమవుతుంది. రండి వచ్చి మా పిల్లలను చూడండి, మీకు అర్థమవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళకి సరైనటువంటి విద్య అందించాల్సినటువంటి బాధ్యత లేదా? బాధ్యతారహితమైనటువంటి పాలన అందిస్తున్నారు ఈరోజు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అన్ని పార్టీల నాయకులు ఇలాగే తగలంటారు. ఎవడో ఒకరు రావాలి కొత్త మార్పు తీసుకురావడానికి. ఆనాడు ఒకరు వచ్చారు, ఎవరైనా ఎస్సీల తరపున, ఎస్టీల తరపున మన బతుకులు తెలిసినటువంటి ఒకరు వచ్చారు. ఆయన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రిజర్వేషన్లు తీసుకొచ్చి మన తరపున రాజ్యాంగంలో ఆర్టికల్స్ రాశారు కాబట్టి మన బతుకులు అంతో ఇంతో ఈ రోజున బాగున్నాయి. అలాంటి ఒక వ్యక్తి రావాలి, అలాంటి ఒక చైతన్యం, అలాంటి ఒక మార్పు, అలాంటి ఒక గలం, అలాంటి ఒక న్యాయం రావాలి. అది మనలో నుంచే పుట్టుకొని రావాలి. ఈరోజు అభినయ దర్శన నేను కడప పట్టణం నుంచి వచ్చాను. నేను ఎందుకో తెలుసా? సామాన్యుల తరపున సామాన్య ప్రజలకు ఒక గొంతు అవ్వాలని నేను ప్రాణాలకు తెగించి నా కుటుంబానికి దూరంగా నా పనులన్నీ పక్కన పెట్టుకొని డబ్బులన్నిటి మీద ఆశ లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి సామాన్యుడి బలం ఏంటో, గలమేంటో, సామాన్యుడి సత్తా ఏంటో, సామాన్యుడు రోడ్డెక్కితే స్పందన ఎలా ఉంటుందో చూపటానికి నేను రోడ్లు ఎక్కాను. ఎందుకో తెలుసా? అభినయ దర్శన నాకు డబ్బు మీద ఆశ లేదు. నేనే కనుక డబ్బు దాచిపెట్టడం మొదలు పెట్టుంటే నేను 2011 నుంచి 2017 సంవత్సరం వరకు సినిమా హీరోగా చేశా. 2018 నుంచి 2026 ఇప్పటికీ కూడా నేను సువార్తికుని. కొన్ని వేల బహిరంగ వేదికల మీద సువార్త చెప్పినవాడిని, దేశ విదేశాల్లో సువార్తల్లో వాడబడినవాడిని. నేనే కనుక డబ్బు దాచాలనుకుంటే ఈ రోజు నా దగ్గర కనీసం ఒక 10 కోట్ల రూపాయల డబ్బు ఉండేది. కానీ నా దగ్గర ఈ రోజు చిల్లి గవ్వ నా దగ్గర డబ్బు లేదు. ఎందుకో తెలుసా? నాకు ఒక్క 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు 70 రూపాయలు లేనోడికి పంచడం నాకు ఇష్టం. లేనోడికి డబ్బిచ్చి ఆ మొహంలో చిరునవ్వు ఉంచిస్తే నాకు కలిగే ఆనందం 1 కోటి రూపాయలు సంపాదించిన దానికంటే ఎక్కువ. ఈ రోజు నా దగ్గర ఒక BMW కారు, ఒక ఫార్చునర్, ఒక ఇన్నోవా కారు ఉంటుంది. నేను కనుక అనుకొని ఉండుంటే, కానీ
అంత డబ్బులేసి 50 లక్షలు 40 లక్షలు పెట్టి కారు కొని డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి? తిరగటానికి ఒక బండి ఉంటే చాలని 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయినా కూడా ఒక పాత స్విఫ్ట్ డిజైర్ కారు వాడుతున్నా, ఒకే కారు వాడుతున్నా. ఎందుకు తెలుసా? నాకు డబ్బు మీద, సౌకర్యాల మీద, సదుపాయాల మీద, విలాసవంతమైన జీవితం మీద ఇష్టం లేదు. నాకు పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడడం ఇష్టం. నిజమైన నాయకుడు పేదవాడి ముఖంలో ఆనందం చూడాలనుకుంటాడు. నిజమైన పరిపాలన అందించాలన్న వాడు ప్రజలతో మమేకమవుతాడు. ప్రజల ఓట్లు కాదు, ఫుల్ ప్రజల మనస్సుని గెలుచుకుంటాడు. వాళ్ళకు కావాల్సింది ఓట్లు, నాకు కావాల్సింది ప్రజల మనసులో చోటు. నేను ఒక పార్టీ ప్రారంభించబోతున్నాను, పొలిటికల్ పార్టీ. నేను పార్టీ పెడుతున్నానంటే నేను పెట్టబోయే పార్టీలో ఆయనకు నియోజకవర్గమైనా ఏ నియోజకవర్గమైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించబోయేది నాలాంటి వాన్నే పోటీ చేయిస్తా. ఇది ఎస్టీ కేటగిరీ. ఈ ఎస్టీ కేటగిరీలో ఈ అరకు నియోజకవర్గంలో మీలో నుంచి ఒకరిని ఎన్నుకుంటా. నేను చెప్పాను కదా, నాలాంటి స్వభావం, నాలాంటి బుద్ధి, నాలాంటి మంచి మనస్సు, నాలాంటి నీతి న్యాయం, ప్రజల పక్షముగా పోరాడటానికి, దేన్నైనా వదులుకోవడానికి, వీలైతే ప్రాణమైన వదులుకోవడానికి తెగించగలిగినటువంటి తెగింపు గల వ్యక్తిని మీ అరకు నియోజకవర్గంలో నుంచి ఎన్నుకొని మీ ముందుకు తీసుకొని వస్తే వచ్చే ఎన్నికల్లో మిగిలిన పార్టీ వాళ్లకు సరైన బుద్ధి చెప్తారా? వచ్చే ఎన్నికల్లో దేంతో సమాధానం చెప్దాం? గట్టిగా. ఎట్లా? దేంతో? గట్టిగా చెప్పండి సార్, వినుపల్లా. ఓటుతో సమాధానం చెప్పాలి. చెప్పు దెబ్బ కొట్టినట్టుగా అవినీతి పాలకులని తరిమి కొట్టి మన నాయకుని అసెంబ్లీలో కూర్చోబెట్టాలి.